బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలపై కుట్ర జరుగుతోందా? మంత్రివర్గ విస్తరణ టైంలో పదవులు వచ్చే అవకాశం ఉన్న నేతలపైన ఆరోపణలు రావడం చూస్తుంటే ఇది నిజంగా కుట్రేనేమో అనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నాయి. ఈ కుట్ర ఇతర పార్టీల నేతలదా లేదా సొంత పార్టీ నేతలదే అని టీడీపీలో చర్చ కూడా జరుగుతోంది. ఓ మహిళా ఉద్యోగిని వేధించారని కూన రవికుమార్ పై ఆరోపణలు రాగా మహిళలతో సంబంధాలు, వీడియో కాల్స్ వివాదం ఇప్పుడు ఎమ్మెల్యే నజీర్లో చిక్కుకున్నారు. ఇక రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వివాదం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నేత మెడకు చుట్టుకుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై కుర్చీ వివాదాన్ని కూడా కొందరు తెరపైకి తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ఆరోపణలు వచ్చాయి. అసలు ఆరోపణలు నిజమేనా అబద్ధమా అని తేలేలోపే నేతలకు జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోయిందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఆయా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి రాకుండా చెడగొట్టడమే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారా? పదవులు ఆశిస్తున్న మరికొందరే ఈ కుట్రలు చేస్తున్నారా అని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలపై ఇప్పుడు కుట్ర జరుగుతోందా అనే యాంగిల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ టైంలో ఈ యాంగిల్లో చర్చలు బయటకు వస్తున్నాయి. పదవులు వచ్చే అవకాశం ఉన్న నేతలపైనే ఇటువంటి ఆరోపణలు రావటం ఇప్పుడు పెద్ద డౌట్స్ కే దారితీస్తోంది. ఇది నిజంగా కుట్రేనేమో అనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లోనే కలుగుతున్నాయి. అక్కడ ఈ కుట్ర ఇతర పార్టీల నేతలదా లేక తన సొంత పార్టీ నేతలదేనా అనేది కూడా తేల్చుకునే పనిలో పడింది టీడీపీ. ఓ మహిళా ఉద్యోగిని వేధించారని కూన రవికుమార్ పై ఆరోపణలు రావటం, మహిళలతో సంబంధాలు, వీడియో కాల్స్ వాదంలో ఇటు ఎమ్మెల్యే నజీర్ చిక్కుకోవటం, రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వివాదం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నేత మెడకు చుట్టుకుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే టీడీపీ మీద కావాలనే ఎవరో కన్నేశారు అనే ఒక కోణంలో కూడా డౌట్స్ వస్తున్నాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై కుర్చీ వాదాన్ని కూడా కొందరు తెరపైకి తెస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వాదం కూడా మనం మర్చిపోకూడదు. సో ఈ ఆరోపణలంతా కూడా నిజమా అబద్ధమా అని తేలేలోపే నేతలకు జరగాల్సిన నష్టం, పార్టీకు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతోంది అనే చర్చ నడుస్తోంది. సో ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రెసెంట్ అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? అంతర్గతంగా ఎవరైనా చేస్తున్నారా, బయట నుండి చేస్తున్నారా అనే కోణంలో కూడా అక్కడ డౌట్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనుకోవాలి? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పెట్టుకుంటారనుకోవాలి? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల మీద చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా అంటే కూన రవికుమార్ తో పాటు ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, వీళ్ళ ముగ్గురు కూడా కొంత వివాదాస్పద వీడియోలతో, ఆడియోలతో బయటపడడంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అనంతపురం సంబంధించిన వ్యవహారం మీద ఈ రోజు అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అయితే పిలిపించడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఇద్దరి మధ్య కొంత వివాదాలు నడుస్తున్నాయి. అంతేకాదు అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆడియోని బయట పెట్టడం వెనుక ప్రభాకర్ చౌదరి ఉన్నారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో స్వయంగా ప్రభాకర్ చౌదరి పార్టీ కార్యాలయానికి వచ్చి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుందని నియోజకవర్గంలో అన్ని వివరాలు కూడా ఇచ్చానని ఆయన అయితే ప్రస్తుతం ఆర్టీవీతో బిటీవీతో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ మీద అయితే పార్టీ సీరియస్ గా ఉంది. రేపు అక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షులు భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు కూన రవికుమార్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి చాలా స్పష్టంగా కూన రవికుమార్ మాట్లాడుతున్నారు. తాను అమెరికా విదేశీ పర్యటన ఉన్న సందర్భంగా ఈ ఆరోపణలు చేస్తున్న అవన్నీ ఫేక్ ఆరోపణలు చెప్తున్నారు. మరోవైపు గుంటూరు ఈస్ట్ కి సంబంధించినటువంటి నజీర్ అహ్మద్ సంబంధించిన ఆ వ్యవహారం కూడా కొత్త మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు మీద అయితే పార్టీ అధిష్టానం కొంత సీరియస్ ఉంది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం చేసినా దానికి అనుగుణంగా చర్యలు కూడా ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. కరెక్ట్ గా మంత్రివర్గ విస్తరణ టైంలో ఆయా మంత్రులకు పదవులు వచ్చే అవకాశం ఉన్న నేతలపైనే ఇటువంటి ఆరోపణలు వస్తుండటం చూస్తుంటే కొన్ని డౌట్స్ ఇప్పుడు టీడీపీ పార్టీతో పాటు అక్కడ ఏపీ పాలిటిక్స్ మొత్తంలో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయస్ గణేష్, చెప్పండి, ప్రెసెంట్ ఈ డౌట్స్ వాస్తవమే అనుకోవాలా? ఎవరైతే నేతలకి ఇటు పదవులు వస్తాయి అనే ఒక పాజిటివ్ హోప్తో వాళ్ళ మీదే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎలా చూడాలంటారు ఈ మొత్తం సిచ్యువేషన్? సత్తాజ్, ఎందుకంటే రాజకీయాల్లో దేన్నైనా ఊహించాల్సింది. ఎందుకంటే
ఆ పదవులు కావచ్చు, లేకపోతే కుట్రలు కావచ్చు, అంటే అది తన మన అనే భేదం ఎక్కడ కనిపించదు. రాజకీయాలు దేనికైనా తెగించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వరుసగా తెలుగుదేశం పైన అంటే కీలకంగా ఉండే వ్యక్తులపైన వస్తున్న ఏవైతే ఈ ఆరోపణలు లాంటివి కావచ్చు, లేకపోతే వాళ్ళపైన విడుదలవుతున్న ఆడియోలు కావచ్చు, లేకపోతే వీడియోలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇది స్వపక్షంలో తెలుగుదేశంలో ఉన్నదానికి కూడా ఇటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షంగా ఉన్న వాటిపైన ఒక విమర్శలు చేసేలా కలిగిస్తున్నాయి. టోటల్గా చూస్తుంటే మనకి అంటే ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఒక చాలా బ్లోప్ అవుతున్నాయి అనేక విషయాల్ని. చివరికి సీఎం చంద్రబాబు నాయుడు సైతం దీనిపైన ఆరా తీసే పరిస్థితి వచ్చింది. మనం ఒక్కొక్కటిగా చూస్తుంటే అంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా అన్ని సిచ్యువేషన్లు మనం చూసుకుంటుంటే టోటల్గా ఇలాంటి సందేహాలకి అంటే నిజంగానే ఇది కుట్ర జరుగుతుందా, ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వరకు జరుగుతున్న దాంట్లోన ఒకప్పుడు నిజం గుమ్మం దాటే సమయానికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుందనేది ఒక నానుడైతే ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత టోటల్గా అంటే అది ప్రపంచం అంతా తెలిసిపోతుంది. వాడు అది ఫ్యాక్ట్ చెక్ అని మనం అంటున్నాం, కానీ ఆ ఫ్యాక్ట్ చెక్ మాటని నిర్ధారించుకునే లోపలనే అది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వినిపించే వాయిస్లు కావచ్చు, లేకపోతే నిజం కావచ్చు, దానిపై నిజ నిర్ధారణ కావచ్చు, ఎక్కడా కూడా అది చెల్లుబాటు కాకుండా ముందు జరిగిన దాన్ని సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బదనామవుతున్నారు. ఇలాంటి ఘటనలో చాలామంది ఆత్మహత్యలకి పాల్పడిన ఘటనలు మనకు అనేకం చూసాం. అంటే టోటల్గా చూసుకుంటే ఈ సిచ్యువేషన్లోన ఒక్కొక్కటిగా మనం ప్రస్తావిస్తే ఇప్పుడు ప్రధానంగా అంటే ఎవరైతే టీడీపీలో ఉన్న వీళ్ళంతా ఉన్నారో ఒక్కొక్కటిగా మనం ప్రస్తావిస్తే కోన రవికుమారు దాదాపుగా ఆమదాల వరుసలో అంటే శ్రీకాకుళం రోడ్డు ఆమదాల వరుసలోన చాలా టఫ్ ఫైట్తో దాదాపు జరిగిన ఎన్నికల్లోన ఆయన మాజీ మంత్రి తర్వాత స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం బంధువే కానీ తమ్మినేని సీతారాంను ఓడించడం అనేది చాలా వరకు ఆ ప్రాంతంలో చాలా కీలకమైన విషయం. అలాంటి కీలకమైన విషయాన్ని ఆయన సాధ్యం చేసుకున్నాడు కోన రవికుమారు. అందుకని అంటే ఒక వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన ఇది కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో టోటల్గా మనం చూసుకుంటే 1, 2, 3 పాయింట్లు ఉన్నాం. మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోతే కీప్ పోస్టులు కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే కూటమి ప్రభుత్వంగా ఉన్న తర్వాత ఇంకా చాలా వరకు అనేక మందికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక ప్రతిష్టాత్మక స్థానాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళంతా దాన్ని 1, 2, 3, 4 అని ఆ నాయకులకి ఒక ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ పని విధానం పైన కావచ్చు, మిగతా అంశాలపైన కావచ్చు కీలకంగా ఒక చర్చ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కోన రవికుమార్ తీసుకుంటే కస్తూర్బా బాలికల సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రిన్సిపాల్ సౌమ్య ఆమె చేసిన ఆరోపణ తనకి రాత్రిపూట ఫోన్ చేశాడని, తను వేధించాడనేది చెప్పింది. ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టింది. తర్వాత ఈరోజు డైరెక్ట్గా ఆవిడ నిన్నైతే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇదంతా పెద్ద ఇష్యూగా నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దీనిపైన ఎంత సీరియస్ అయిందంటే చంద్రబాబు నాయుడు సైతం దీనిపైన స్పందించారు. అంటే పార్టీ ఇంటర్నల్గా స్పందించారు. ఆయన అన్నది కీ పాయింట్ ఏంటి, ఇంత చర్చ జరుగుతున్న తర్వాత కోన రవికుమార్ ఎందుకు స్పందించకుండా దాన్ని ఒక క్లారిటీ ప్రజలకు ఎందుకు ఇవ్వలేపారనేది, వాయిస్ అనేది చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పారనేది కోన రవికుమార్ నిన్న మీడియా ముందుకి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరుగుతుంది. ఇక రెండోది మంత్రి రేసులో ఉన్నట్టు అనుకుంటున్న గుంటూరు చెందిన నజీర్కి సంబంధించిన ఒక వీడియోలను వచ్చి ఒక మహిళతో ఆయన మాట్లాడుతున్న సంభాషణ కావచ్చు, లేకపోతే మిగతా సైగలు కావచ్చు, అది బయటికి పూర్తిగా ఒకటి వచ్చింది. అంటే దీంట్లో మనం చూసుకుంటే అందులో అవతల ఉండే వ్యక్తి బయటకు వచ్చింది. ఆవిడ వాణి, తెలుగుదేశం మహిళా విభాగానికి చెందిన కీలకమైన నేత. ఆవిడ క్లారిటీ ఇచ్చిన దానిపైన ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే నేను ఒక జర్నీలో ఉండగా తన భర్తతోని పిల్లలతో ఉండగానే జరిగిన ఏదైతే ఆ డ్రెస్ ఉందో ఆ రోజు ఈ వీడియోలో చూపించింది. నేను ఎవరితో మాట్లాడిన దాన్ని ఇది తీసుకొచ్చి క్లబ్ చేసి చూపించారు, ఇదంతా ఫేక్ అనేది ఆ మహిళ వచ్చింది. అయితే దీనిపైన ఒక నాటకీయంగా సుఫియా ఒక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఎందుకంటే ఇదంతా జరిగింది వాస్తవమైనట్టు అసలు ఆవిడికి ఏం సంబంధం అనేది కూడా ఈ రోజున పెద్ద చర్చ జరుగుతుంది. ఇలా ఇది 2 నజీర్ పైన సంబంధించింది. ఇక 3 మంత్రివర్గంలో చాలా వరకు ఆశలు పెట్టుకున్న దాంట్లో మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కీలకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి అంటే దాదాపు 1-2 పేర్లున్న కీలకంగా ఆ టీడీపీ వాయిస్ కావచ్చు, ఇలా బలమైన వినిపిస్తున్న వాయిస్లో కీలకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తిపైన కూడా ఇప్పుడు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైంది రౌడీ షీటర్గా ఉండే శ్రీకాంత్కు పెరోల్ పైన విడిపించడం మనం చూసాం. అందులో ఆ పెరోల్ పైన వచ్చిన వ్యక్తి కావచ్చు, ఈ రోజున ఒక మహిళతో ఆయన సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు బయటికి రావడం, వాళ్ళకి పెరోలు ఎవరు ఇప్పించారు, అసలు ఈ వీడియోలు ఎందుకు వచ్చినాయి, ఆ మహిళ మాట్లాడింది, ఇలాగ అనేక అంశాలు ఆ నెల్లూరు ఆ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. చివరికి హోమ్ మినిస్టర్ వరకు వెళ్ళినాయి. ఎందుకంటే ఈయనకి పెరోలు ఇప్పించడం కోసం ఈయన ఏ పార్టీకి చెందినవాడు, ఇప్పటివరకు వైసీపీకి చెందినవాడా గతంలో, లేకపోతే ఇప్పుడు టీడీపీకి చెందినవాడా, ఇలాగ అనేక ప్రశ్నలు వస్తున్న సమయంలోన కీలకంగా నెల్లూరులో ఉన్న ఒక కీలకమైన నాయకుడికి ఆయన కూడా
నిజంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంటాడని చెప్పచ్చు. ఇంకా ఇంకొంచెం మనం దీనికి వెళ్తే కడప జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం చాలా కీ రోలు పోషించిన వ్యక్తుల్లో మాధవి రెడ్డి ఒకరు. ఎందుకంటే ఆవిడ అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం కాదు, అక్కడ అంటే ఒక కీలకమైన ఇప్పటివరకు వైసీపీకి చాలా కీలకమైన స్థానాలుగా ఉన్న ఆ ప్రాంతంలో ఆవిడ గెలవడమే కాదు, టీడీపీ మహానాడిని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మహానాడిని చాలా అద్భుతంగా నిర్వహించిందని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. నిన్నగాక మొన్న జరిగిన ఏది ఎన్నికలు ఉన్నాయో అంటే పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఇందులో జడ్పీ ఎన్నికలకు సంబంధించిన బైపోలకు సంబంధించిన దాంట్లో 2 స్థానాలు గెలవడంలో మాధవిరెడ్డి కీలకమైన పాత్ర వహించారనేది పార్టీ అధిష్టానం చెప్తుంది. అంత కీలకంగా ఉన్న నేతది ఈ రోజున తీసుకొచ్చి ఆగస్టు 15 కుర్చీ వివాదం అంటే జిల్లా కలెక్టర్ సైతం స్పందించారు. ఒక జాయింట్ కలెక్టర్ మీద ఆవిడ అక్కడ ఉండే జాయింట్ కలెక్టర్ మీద మాట్లాడిన మాటలు కావచ్చు, మీడియాలో వచ్చిన ఇవన్నీ కావచ్చు, అంటే సాధారణంగా పరిపాలన వ్యవస్థలో జరిగిన విషయాల్ని ఒక కీ రోల్గా తీసుకొచ్చి దాన్ని అతిపెద్ద ప్రచారం జరుగుతున్న ఇష్యూగా మనం చూస్తున్నాం. అలాగే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ సంబంధించింది, ఆయన జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన వార్ 2 సినిమాకి సంబంధించిన దానిపైన చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన అంతర్గతంగా ఆయన నిజంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆ వ్యాఖ్యల్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ఆ సినిమా నిషేధిస్తానని కానీ ఇంకోటి కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ ఆయన అంతర్గతంగా తనకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తితో మాట్లాడిన ఇష్యూని ఒక ఆడియో టేప్ని బయటికి రిలీజ్ చేశారు. దాని పెద్ద రాద్ధాంతం జరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఎవరైతే ఆ అభిమానులు ఉన్నారో మిగతా అందరూ కూడా దాన్ని నిరసనలు తెలియజేయడం, క్షమాపణ చెప్పాలని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తుంటే టోటల్గా మనం ఇలాగా 1 కాదు 2 కాదు టోటల్గా ఎవరైతే కీ రోల్లో ఉన్నారో గతంలో కూడా మనం చూసుకుంటే బాలరాజు, జనసేనకు సంబంధించిన బాలరాజు, పోలవరానికి సంబంధించిన ఎమ్మెల్యే బాలరాజుకు సంబంధించిన దాంట్లో కూడా ఒక 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే దానిపైన తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన ఖండించుకునే దాన్ని అదంతా కడుక్కోవడానికి, ఆ బురద కడుక్కోవడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు మనం పేర్కొన్న ఆ కోన దగ్గర నుంచి కూడా 1, 2, 3, 4 ఈ నాయకులందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా పనిచేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అంటే పూర్తి స్థాయిలో ఫైట్ ఇచ్చి ఆ పార్టీకి విజయం చేకూర్చారు. ఇప్పుడు కూడా చాలా వరకు ఆ కీ రోల్ ఉన్న వ్యక్తులుగా మనం చూడాలి. ఇలాంటి వ్యక్తులందరిపైన ఇప్పుడు రేపు పొద్దున మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళపైన కొంత ర్యాంకింగ్లో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, పార్టీ వారిని మార్చి కొత్త వారిని పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా ఎవరు చేస్తున్నారు అంటే పార్టీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రగా చూడాలా లేదా ప్రతిపక్షం చేస్తున్న కుట్రగా చూడాలనేది మనం కీ రోల్గా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు వస్తున్నది వైసీపీ సోషల్ మీడియాలో దీనిపైన ఇప్పుడు వస్తున్న ఆడియో టేపులు కావచ్చు, వీడియో టేపులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఎక్కువగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో దీన్ని అతి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. వీటిలో ఇంకోటి ఇక్కడ నుంచి మన ప్రతిపక్షంగా ఒక్కసారి పరిధి దాటి ఆలోచిస్తే టీడీపీ అంతర్గతంగా ఏం జరుగుతుంది, టీడీపీలో కూడా మనం ముందుగా అనుకున్నట్టు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో పక్కనుండే వ్యక్తిని వాడిని బలి చేయడమో లేకపోతే వాడిని తొక్కేయడమో ఇలాగ అనేకం తీసుకొని వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చాలా రాజకీయాల్లో మనం జరుగుతాయి. అందులోన తన మనైన భేదం ఎక్కడా లేదు, అన్నదమ్ములు, రక్త సంబంధాలు ఇలాంటి ఏమి రాజకీయాల్లో మనం చాలా సందర్భాలు చూసాం, ఎక్కడ కనిపించదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే ప్రశ్న వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిజంగానే పార్టీలో అంతర్గతంగా ఉండే వాళ్ళు ఎవరైనా దీనిపైన ఏమైనా చేస్తున్నారా అంటే మిగతా వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇలా జరుగుతుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీన్ని ఒక రివ్యూ చేసుకున్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ఆ పార్టీలో జరుగుతున్న అంశాలపైన మాట్లాడుతున్నారంటే కోన రవికుమార్ నిన్న చెప్పిన మీడియా ముందు చెప్పిన మాటల ప్రకారం ఆయనే నేరుగా దీన్ని ఎందుకు మీరు తప్పు జరిగినప్పుడు ఎందుకు ప్రజల ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారని ప్రశ్నించారంటే ఏ స్థాయిలో ఆ పార్టీలో ఈ జరుగుతున్న ఘటనలపైన జరుగుతుందో మనం చూడొచ్చు. అంతర్గతంగా జరుగుతున్న వాటిపైన కూడా టీడీపీ ఒక రివ్యూ చేస్తుంది. ఎవరైనా నిజంగా అంతర్గతంగా దీన్ని డ్యామేజ్ చేస్తూ అంటే తమ వారిని తామే డ్యామేజ్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి ఉంటే దాన్ని కూడా బ్రేక్ చేయడం కోసం పార్టీ ఆలోచన చేస్తుంది. మరోవైపు ఏదైతే ఒక్కదాన్ని కూడా సాక్ష్యాలు లేవు. ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియా వస్తుంది, దాంట్లో నిజంగా ఉంటే చాలా సందర్భాల్లో ఆ బాధితురాలు ఎవరైనా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే చెప్పాలి. చాలా సందర్భాల్లో మనకి ఇలా జరుగుతున్న వీడియోలు కావచ్చు, ఆడియో టేపులు కావచ్చు, అవతల వ్యక్తి నన్ను బెదిరించాడనో లేకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేశాడనో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేది వచ్చి చెప్పిన సందర్భాల్లో బాధితురాలు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేస్తే వచ్చే సందర్భాలు ఉన్నాయి. దీనిపైన ఒక సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకి కోన రవికుమార్ ఇష్యూలోన ఆ ప్రిన్సిపాల్ సౌమ్య వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది, అది దానిపైన కూడా విచారణ జరుగుతుంది. ఇలా టోటల్గా మనం తీసుకుంటే ఎక్కడైతే ఇది క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఉన్న కీలకమైన నేతలపైన ఇది జరుగుతుందో ఇది ఒక కుట్రగా పార్టీ అంతర్గతంగా భావిస్తుంది, మరియు దీనిపైన చర్చ సాగిస్తుంది. ఏదేమైనా మనం ముందుగా అనుకున్నట్టు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎస్, థ్యాంక్ యూ గణేష్. సిఎస్ మొత్తానికి
అవి అక్కడున్న అప్డేట్స్ అనమాట. ఏపీ పాలిటిక్స్లో ప్రెసెంట్ టీడీపీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న కుట్రకు సంబంధించి టీడీపీ పార్టీలోనే ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ టైంలో ఎవరికైతే ఏ నేతలకైతే పదవులు వస్తాయి అనే ఒక ఆలోచన ఉందో ఆ నేతల మీదనే ఇటువంటి ఆరోపణలు రావటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోకముందే ప్రెసెంట్ పార్టీకి నేతలకి ఇద్దరికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు ముఖ్య నేతలు ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. మిగతా అప్డేట్స్ చూసే ముందు